హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జర్నీ విత్ తారక్. సో ఈ వీడియోలో మీకు వాటర్ లిల్లీ ఇంకా లోటస్కి సాయిల్ అనేది ఎలా మిక్స్ చేసుకోవాలో, ఎన్ని లేయర్స్ మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను. సో నేను ఈ సైజ్ టబ్స్ అయితే తీసుకున్నాను. మీకు మార్కెట్లో ఇంకా చాలా అవైలబుల్ ఉంటాయి, మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. ఫస్ట్ శాండ్తో అయితే ఒక 1 ఇంచ్ లేయర్ మనం ఫిల్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక 1 to 1.5 ఇంచ్ లేయర్ వర్మీ కంపోస్ట్తో ఫిల్ చేసుకోవాలి. మీకు ఈ వర్మీ కంపోస్ట్ బయట ఎక్కడైనా నర్సరీస్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. దాని తర్వాత దానిపైన ఒక 2 లేయర్స్, ఒక 2 ఇంచెస్ బ్లాక్ సాయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే బ్లాక్ సాయిలే రికమెండ్ చేస్తాను రెడ్ సాయిల్ కన్నా. దాని తర్వాత మళ్ళీ దానిపైన ఒక 1 లేయర్ వర్మీ కంపోస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఫైనల్ టచ్అప్కి ఒక 3 ఇంచెస్ బ్లాక్ సాయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. మీ టబ్ ఏ సైజు ఉన్నా పర్లేదు, కానీ ఒక 1/3 పార్ట్ అయితే ఆ టబ్లో మీరు ఖాళీగా ఉంచేయాలి, మిగతావన్నీ లేయర్స్తో ఫిల్ చేసి. సో ఫైనల్గా దీన్ని కొంచెం వాటర్తో ఫిల్ చేయాలి, ఎందుకంటే సాయిల్ మంచిగా వాటర్ అబ్జర్వ్ చేసుకున్నాక ఒక కొన్ని అవర్స్కి మంచి బురద మట్టిలా తయారైద్ది. అంటే అప్పుడు మనం ఈ లోటస్ కానీ వాటర్ లిల్లీ కానీ ప్లాంట్ చేయాలంటే ఆ సాయిల్ రెడీగా ఉన్నట్టు. సో చూసారు కదా, ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మీకు వాటర్ లిలీని ఎలా గ్రో చేయాలో, ఇంకా దానికి కేర్ ఎలా తీసుకోవాలో, ఒక 1 to 1.5 వీక్ తర్వాత దాని స్టేటస్ ఎలా ఉందో చూపిస్తాను. అండ్ బై ద వే, నేను ఈ ప్రాజెక్ట్లో పెద్ద పర్ఫెక్ట్ ఏం కాదు, నేను ఫస్ట్ టైం ఇదంతా ట్రై చేస్తుంది. సో నేను నేర్చుకుంది, నాకు తెలిసిందే మీకు చూపిస్తున్నాను. బట్ ఇదేనా తప్పు జరగచ్చు, లేదా మంచి కూడా జరగచ్చు. ఏం జరిగినా మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ సీ హౌ దిస్ గోస్.